ఈయనంటే గౌరవభావంతో చూసేవాడు అంబేద్కర్ గారు. ఇప్పుడు అంబేద్కర్ గారు మనిషి తోటి చర్చించాడంటే ఈయన గొప్పతనం ఏదో మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈయన ఈ కుల నిర్మూలన కోసం పోరాడే పోరాటాల్లో అంబేద్కర్ గారు సహకరించాడు. అలాగే ఆయన అంబేద్కర్ గారు రాజకీయంగా పోరాడే దానిలో ఈయన కూడా ప్రోత్సహించాడు. అలాగే ఈయన మీద సంత్ కబీర్ అలాంటి వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఈయన మీద ఉంది. కాబట్టి ఈయన భక్తితో కాకుండా మామూలుగా ప్రజల్లోనే మామూలుగా ఉండి సేవ చేశాడు. ఎక్కడికైనా వెళ్ళేసి చర్చ పెట్టేవాడు. మనిషి గొప్పవాడా దేవుడు గొప్పవాడా అని చెప్పేవాడు. దేవుడు గొప్పవాడు చెప్పేవాడు కొంతమంది. అప్పుడు చెప్పేవాడు మరి దేవుడు గొప్పవాడైతే ఆయనకి కానుకలు బంగారం గింగారం ఎన్ని కానుకలు ఇస్తూ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి మానవుడే గొప్పవాడు. కాబట్టి మానవ సేవ మానవ సేవ అని చెప్పేసి ఆ విధంగా మార్పు తీసుకొచ్చేసి చేసేవారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత 1956 అంబేద్కర్ చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాడు. సమాజానికి సేవ చేసి మహా మనిషి వెళ్ళిపోయాడని చెప్పి చాలా బాధపడ్డాడు. కాబట్టి ఇవన్నిటిని కూడా మామూలుగా మనం ఈ మహానుభావులు చేసినటువంటి వీటన్నిటిని కూడా త్యాగాల్ని మనం గుర్తించి వాటిని మనం ఆచరణలో పెట్టేసి సమాజంలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఒక్కొక్కరుగా పోటీ పడి పనిచేశారు. మరి ఈ రోజున చైతన్యం అయ్యాం, చదువుకున్నాం, విజ్ఞానం పెరిగింది, నాగరికత పెరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా మన పరిస్థితుల్లో మార్పు రాలేదు. కాబట్టి మనలో మార్పు రావాలంటే మనం ఎన్ని కూడా మనం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం గుర్తించాలి, వాటిని మనం ఎదిరించాలి. ఐక్యంగా ఉండి మనం పోరాడాలి. ఐక్యంగా లేకుండా ఒంటరిగా మనం ఏం చేయలేదు. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కూడా అవసరమైతే ఏకాకపోతున్నారు. అలాగే మన వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మాత్రం విడిపోతున్నారు, కలిసిపోతారు. మనమంతా ఒకటని చెప్పి అనుకోవడం. ఒకవేళ కావాలన్నా కూడా రాజకీయ నాయకులు పెద్దన్నారు వాళ్ళతో కలహం. కాబట్టి ఇవన్నింటినీ కూడా మాకు మన వాళ్ళతో మనం చూసుకొని వాళ్ళు ఇండికేట్ చేసుకొని సమాజంలో మార్పు కోసం మనం పోరాడి భవిష్యత్ తరాలకి మనం చక్కని మాట వేయాలని చెప్పి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరూ కూడా